గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. రాహు శుక్రులు. 4లో శుక్రుడు, 11లో రాహువు. ఏకాగ్రత పనులు మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో పనులు పూర్తి చేసినప్పుడే విజయం లభిస్తుందని గమనించాలి. చంచల స్వభావంతో ప్రయత్నం చేస్తే ఫలితాలు సంపూర్ణంగా రావు. సరైన ప్రణాళికలు అవసరం. అలాగే పని చేయబోయే ముందు సాధ్యాసాధ్యాలను 1-2 సార్లు సమీక్ష చేసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నదని గమనించండి. అడుగడుగున విఘ్నాలుంటాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఒత్తిడికి గురి కావద్దు. సాంకేతికత అవసరం. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా ముందుకు సాగాలి. సంభాషణలలో స్పష్టత అవసరం. సున్నితంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవాన్ని ఉపయోగించాలి. ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. తోటివారి నుండి ఒత్తిడి ఉండవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో సమస్యలు రాకుండా చూసుకోండి. వాయిదా వేయకుండా ఎప్పటి పనులప్పుడే సకాలంలో పూర్తి చేసుకోండి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా వస్తుంది. పొదుపు సూత్రాన్ని పాటిస్తండి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? ప్రధానంగా మేషరాశి వారు దైవ బలం కోసం నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి.